సభకు నమస్కారం. వేదిక మీద ఉండే పెద్దలందరికీ, ముందుండే వాళ్ళకు, సమాజంలో మనం నేర్చుకున్నటువంటి దాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలి. అది కూడా నాణ్యమైనటువంటి వ్యక్తులను తయారు చేయాలన్న మన బాధ్యత. కాబట్టి ఒక ఉపాధ్యాయుడిగా మేము పనిచేస్తున్నటువంటి పాఠశాలలు ఇంతకుముందు వేదిక మీద ఉండేటటువంటి మా సీనియర్ ఉపాధ్యాయులు శ్రీధర్ సార్ చెప్పినట్టుగా ఎక్కడ పనిచేసినా మన ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాం. అదే సందర్భంలో అక్కడ వచ్చినటువంటి విద్యార్థులు పేరెంట్స్ అంతా కూడా చాలా మటుకు వలస వెళ్ళి వ్యవసాయ కుటుంబాలు ఉంటుంది కాబట్టి వాళ్ళ గైడెన్స్ ఉంటుంది కాబట్టి పూర్తి సమయాన్ని కేటాయిస్తుందని కోరుతూ ఈ సందర్భంగా చెస్ ఉత్సవ్ సందర్భంగా తెలంగాణ నెట్వర్క్స్ మరియు పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరంకు నన్ను పరిచయం చేసినటువంటి పెద్దలు మణికొండ వేదకుమార్ సార్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, తప్పకుండా కూడా నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చెస్సు ఆడించడాన్ని ఉపాధ్యాయుల దగ్గర తీసుకుని వెళ్ళి మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరైతే అవసరం ప్రతి పాఠశాలకి ఒకరిద్దరు ఉపాధ్యాయులని మీకు వచ్చే విధంగా మోటివేట్ చేసి వాలంటీర్గా పిల్లలకు చెస్ వచ్చే విధంగా చేస్తామని. ఎందుకంటే విద్య అనేటటువంటిది ఆలోచన ద్వారా వస్తుంది. ఆలోచనలని మరుగున పడే విధంగా దురదృష్టకరమైనటువంటి రెండు వస్తువులు మన కుటుంబాల్లో ఉన్నాయి. ఒకటి నా దృష్టిలో ఈడియట్ బాక్స్ అని గతంలో అనేవాడిని, దాని టీవీ అని. ఇప్పుడు అది మన చేతుల్లోకి వచ్చింది. దానివల్ల మన స్కిల్స్ అంతా పోయినాయి. ఆ స్కిల్ రావాలంటే పిల్లల్ని డైవర్ట్ చేయాలా. పిల్లల్ని డైవర్ట్ చేయాలంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మారాలి. కాబట్టి ఆ వంతుగా పనిచేస్తామని మేము మామూలుగా టీచర్స్ యొక్క సమస్యల మీద పోరాడతాము. కానీ మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే గత 10 సంవత్సరాలుగా టీచర్లకు సమస్యలు పరిష్కారం కావాలంటే ముందు పాఠశాలలు బాగుండాలి. కాబట్టి స్కూల్స్ డెవలప్మెంట్ పనిచేస్తామని తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఎన్ఆర్ఐ ఫోరం నుంచి కానీ మీ యొక్క సలహాలతోన తప్పకుండా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలన్నప్పుడు పిల్లల యొక్క మేధస్సు పనిచేయాలి. కాబట్టి ఆ మేధస్సుకు చెస్ ఉపయోగపడుతుందని అది కూడా నేను ఇంతకుముందు రాజారాం గారితో మాట్లాడుతూ చూశాను. మేము జనరల్గా ఏమంటున్నాం సార్ అంటే లో కాస్ట్తో టీఎల్ఎన్ తయారు చేయాలనుకుంటాం. చెస్ బోర్డ్స్ ఫోల్డింగ్ చేస్తే కొంతకాలానికి పోతాయి సార్. పోయినటువంటి దాన్ని మళ్ళీ భూమిలో కలపాలంటే ప్లాస్టిక్ ప్రాబ్లం అవుతుంది. ఒక క్లాత్ మీద చెస్ బోర్డ్ వేసేసి ఫోల్డింగ్ చేసుకొని ఎక్క తీసుకోవడానికి ఐడియా అనేటటువంటిది అయితే ఉందో, అంటే మనం చేసేది సమాజానికి ఎన్విరాన్మెంటల్కి అనుగుణంగా ఉండే విధంగా లో కాస్ట్తో తయారు చేసిన చెస్ బోర్డ్స్ అది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో తప్పకుండా కూడా పాఠశాలల్లో మా దగ్గరకు వచ్చే విద్యార్థులకు మేమంతగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇస్తూ ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.